మరి ఇవాల్టి ఎడిటోరియల్ టైటిల్లోకి వద్దాం. సో టైటిల్ ఏం చెప్తుంది? సెడిషన్ రిడక్స్. సో సెడిషన్ రిడక్స్ అంటే అర్థం ఏంటి అనేది మనం ఒకసారి గమనించి తర్వాత ఆర్టికల్ లోపలికి వెళ్దాం. సో ఆర్టికల్ ఏం చెప్తుందంటే సెడిషన్ అంటే దేశద్రోహం, రాజద్రోహం అనే మీనింగ్ వస్తుంది. రిడక్స్ అంటే రివైవల్. ఇది ఒక లాటిన్ టర్మ్. రిడక్స్ అనే పదం లాటిన్ టర్మ్. ఈ టర్మ్ మీనింగ్ ఏంటంటే రివైవల్, రీఎంట్రీ. అంటే సెడిషన్ అనేది ఒక ఫామ్లో డిసప్పేర్ అయ్యి ఇంకో ఫామ్లో వచ్చింది అన్నట్టు. మనకి ఇంతకుముందు సెక్షన్ ఐపీసీ ఉన్నప్పుడు సెక్షన్ 124 అనుకుంటా, ఆ సెక్షన్లో సెడిషన్ గురించి ఉండేది. సో ఇప్పుడు ఐపీసీని మనం తీసేసి దాని ప్లేస్లో బిఎన్ఎస్ తీసుకొచ్చారు, భారతీయ న్యాయ సంహిత. దాంట్లో వేరే సెక్షన్లో చిన్న సెంటెన్సెస్ మార్చేసి, వర్డింగ్స్ మార్చేసి మళ్ళీ తీసుకొచ్చేసారు. సో రిఫార్మ్స్ తీసుకొచ్చామని చెప్పారు కానీ స్టిల్ కొలోనియల్ ఎరా సెడిషన్ లా. కొలోనియల్ ఎరా అంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తున్న సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినా, ఏదన్నా కరపత్రాలు పంచినా దాన్ని రాజద్రోహంగా భావించి, లేదా ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేక భావజాలాన్ని క్రియేట్ చేసినా అది రాజద్రోహంగా భావించి కేసులు పెట్టి జైల్లో పెట్టేవారు. ఆ సెడిషన్ ఆ రోజుకి బ్రిటిష్ వాళ్ళు కాబట్టి వాళ్ళ పరిపాలిస్తుంది బ్రిటిష్ వాళ్ళు, పరిపాలించబడుతోంది ఇండియన్స్ కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సెడిషన్ కాన్సెప్ట్ ఏంటి? చాలా దేశాల్లో సెడిషన్ లా లేదు. అసలు సెడిషన్ లా అనేది చాలా దేశాల్లో లేదు, రిమూవ్ చేసేసారు. అంటే భారతీయుడు భారతదేశానికి రాజద్రోహం చేయడం అనే కాన్సెప్ట్ ఏంటమ్మా? ఇది ఎంతో ఏదో మన 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 నేషనల్ సీక్రెట్స్ పాకిస్తాన్కి అమ్మేయడాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే దానికి ఎలాగో వేరే చట్టాలు ఉన్నాయి. దానికి సెపరేట్గా యూఏపీఏ లాంటి చట్టాలు, స్ట్రాంగర్ లాస్ అనేవి ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా సరే, ప్రభుత్వం యొక్క పద్ధతుల్ని నిలదీసినా సరే, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ద్వేషాన్ని క్రియేట్ చేసేలాగా మాట్లాడిన, ప్రభుత్వం తప్పులు చేస్తుంది అనుకోండి, అప్పుడు ప్రభుత్వం పట్ల ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగట్టేటప్పుడు ఆటోమేటిక్గా ప్రజల్లో ప్రభుత్వం పట్ల ద్వేషం రావచ్చు. సో అలాంటి వాటిని కూడా మనం సెడిషన్ కింద, రాజద్రోహం కింద, దేశద్రోహం కింద పరిగణించడం ఎంతవరకు కరెక్ట్ అనే డిబేట్ అనేది నడుస్తుంది. సో దీని గురించి వీ విల్ ఆల్సో డూ ఏ పాడ్కాస్ట్. ఒక పాడ్కాస్ట్ చేసి దీని గురించి డిస్కషన్ చేద్దాము డీటెయిల్డ్గా. అసలు సెడిషన్ లా అనేది ఉండాలా, ఉండకూడదా, వాట్ ఈస్ ద రిలవెన్స్ టుడే అనేది కూడా మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఆర్టికల్లోకి వస్తే, న్యూ సెడిషన్ లా థ్రెటన్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్దర్. పాత ట్రెడిషన్ లాకున్నా ఇంకా ఎక్కువగా ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఏం చేస్తుందమ్మా? థ్రెటన్ చేస్తుంది, బెదిరిస్తుంది, భయపెడుతోంది అన్న మీనింగ్ మనకి అక్కడ కనిపిస్తుంది. మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇది ఇంకా దెబ్బతీస్తుంది అని దీని అర్థం. లెట్స్ సి నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఫైలింగ్ ఫ్రివలస్ కేసెస్ అగెన్స్ట్ పబ్లికేషన్స్ and summoning journalists without proper investigation or perusal of material evidence have become a part of the police playbook in states ruled by vindictive politicians who brook no criticism. ఓకే, సో దీని అర్థం ఏంటంటే, ఫ్రివలస్ కేసెస్ అంటే నాన్ సీరియస్, అంటే అంత సీరియస్గా డెప్త్ లేని బలం లేని వాటిని మనం ఫ్రివలస్ కేసెస్ అని చెప్పేసి మనం అంటాం. ఓకే, ఫ్రివలస్ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా? సంథింగ్ దట్ ఈస్ నాట్ సో సీరియస్ అన్నట్టు. సీరియస్ పర్పస్, వాల్యూ లేని దాన్ని మనం ఫ్రివలస్ అంటాం. అలాంటి కేసెస్ ఎగెన్స్ట్ పబ్లికేషన్స్, కొన్ని న్యూస్ పబ్లికేషన్స్ మీద వేసి, సమ్మనింగ్ జర్నలిస్ట్ని పిలిపించుకోవడం. సమన్ అంటే మీరు పోలీస్ స్టేషన్కి హాజరవ్వాలి, మాకు సమాధానం చెప్పాలి అని పిలిపించుకోవడం. వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, సరైన ఇన్వెస్టిగేషన్ లేకుండా. ఆర్ పర్యూజల్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్. పర్యూజల్ అంటే అర్థం ఏంటమ్మా? పర్యూజల్ అంటే స్టడీ చేయడం, రీడ్ చేయడం అని అర్థం వస్తుంది. సో పర్యూజల్ అంటే అర్థం ఏంటి? స్టడీయింగ్ ఆర్ రీడింగ్ ఆర్ ఎగ్జామినింగ్ సంథింగ్. సో ప్రాపర్ మెటీరియల్ ఎవిడెన్స్ ఉందా లేదా, కాంక్రీట్ ఎవిడెన్స్ ఉందా లేదా అనేది ఎగ్జామిన్ చేయకుండానే, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండానే జర్నలిస్ట్ని పిలిపించుకోవడం, నాన్ సీరియస్ అంత ఈ చిన్న కేసెస్ వాళ్ళ మీద పెట్టడం అనేది పోలీసుల ప్లేబుక్లో, అంటే పోలీసులు జనరల్గా చేసే వ్యవహారాల్లో కామన్ అయిపోయింది. ఎక్కడ? ఇన్ స్టేట్స్ రూల్డ్ బై విండిక్టివ్ పొలిటీషియన్స్. విండిక్టివ్ అంటే ఎవరంటే ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే వాళ్ళని విండిక్టివ్ పొలిటీషియన్స్ అని విండిక్టివ్ అంటాం. ఇఫ్ సమ్మన్ ఈజ్ విండిక్టివ్, వాడు రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్నవాడు అని అర్థం. విండిక్టివ్ అంటే మీనింగ్ ఏంటి? సీకింగ్ రివెంజ్ కోరుకుంటున్నవాడు అని అర్థం. విండిక్టివ్ పొలిటీషియన్స్ ఎక్కడైతే రూల్ చేస్తున్నారో అలాంటి స్టేట్స్లో పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. విండిక్టివ్ పొలిటీషియన్స్ హూ బ్రూక్ నో క్రిటిసిజం. బ్రూక్ నో క్రిటిసిజం అంటే అర్థం ఏంటమ్మా? వాళ్ళు క్రిటిసిజంని పట్టించుకోవట్లేదు అని అర్థం. అర్థమైందా? బ్రూక్ నో
క్రిటిసిజం. బ్రూక్ నో క్రిటిసిజం అర్థం ఏంటి? వాళ్ళు క్రిటిసిజంని పట్టించుకోవట్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, కాంప్రమైజ్ అవ్వట్లేదు. క్రిటిసిజం ఉన్నప్పటికీ పట్టించుకోవట్లేదు అని అర్థం. క్రిటిసిజం ఉన్నప్పటికీ పట్టించుకోవట్లేదు అని దాని మీనింగ్. The Assam Police's decision to reportedly summon the founding editor Siddharth Varadarajan and consulting editor Karan Thapar of The Wire under section 152 among others of the BNS is yet another case of the state trampling on press freedom. అస్సాం పోలీసులు తీసుకున్న నిర్ణయం ఏంటిది? టు రిపోర్టెడ్లీ సమన్ ది ఫౌండింగ్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్. ద వైర్ అనే ఆర్గనైజేషన్ యొక్క ఫౌండింగ్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్ని మరియు కన్సల్టింగ్ ఎడిటర్ కరణ్ థపార్ని అండర్ సెక్షన్ 152 ఆఫ్ ద బిఎన్ఎస్ వాళ్ళని పిలిపించుకోవడం ఏదైతే జరిగిందో ఈజ్ ఎట్ అనదర్ కేస్ ఆఫ్ స్టేట్ ట్రాంప్లింగ్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్. ట్రాంప్లింగ్ ఆన్ అంటే తొక్కివేయడం. ఏనుగు తన పాదాలతో నొక్కేస్తే ట్రాంపుల్ చేసిందంటాం అట్లా. సో ప్రెస్ ఫ్రీడమ్ని అంటే పత్రికా స్వేచ్ఛని తొక్కేయడము, పత్రికా స్వేచ్ఛని తొక్కేసే ఇంకొక సంఘటన ఇది అని చెప్పొచ్చు. ద ఫ్యాక్ట్ దట్ ద సమన్స్ వర్ ఇష్యూడ్ బై ద గౌహతి crime branch to the journalist in a fresh sedition FIR on the same day, August 12, when the Supreme Court had issued notice on the Wire's petition challenging the constitutional validity of the new sedition law and had protected them from any coercive action by the Assam police, makes these actions egregious. So very interesting. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే మనకి మొత్తం మొదటికి వస్తే the fact that the summons were issued by the Gauhati crime branch. Gauhati crime branch వాళ్ళు ఈ సమన్స్ అంటే ఇక్కడ మీరు హాజరవ్వాలి మా ముందు అని చెప్పి ఇష్యూ చేసిన ఆర్డర్స్. Gauhati crime branch to the journalist in a fresh sedition FIR on the same day. సెడిషన్ FIR. సెడిషన్ అంటే అర్థం ఏంటి? ఏం చెప్పాను మీకు? దేశద్రోహం అన్నట్టు ఒక FIR ఫైల్ చేసి ఆన్ ద సేమ్ డే, ఎప్పుడు August 12th, ఏ రోజు? ఆన్ ద సేమ్ డే అంటే ఇంకో ఇన్సిడెంట్ జరిగిన రోజు అని అర్థం. ఇంకో ఇన్సిడెంట్ ఏం జరిగింది? వెన్ ద సుప్రీం కోర్ట్ హ్యాడ్ ఇష్యూడ్ ఎ నోటీస్ ఆన్ ద వైర్స్ పిటిషన్ ఛాలెంజింగ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద న్యూస్ ఎడిషన్ లా. బేసిక్గా ఈ సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్ లేదా న్యూస్ ఎడిషన్ లా ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషనల్లీ నాట్ వ్యాలిడ్ అని చెప్పి, ఇది ఫ్రెష్ ఆర్టికల్ 19(1)(a)కి విరుద్ధం అని చెప్పి ద వైర్ వాళ్ళు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. దానిపైన సుప్రీంకోర్టు నోటీస్ ఇష్యూ చేసింది. ఓకే, నోటీస్ ఇష్యూ చేసి ఏం చెప్పిందంటే హ్యాడ్ ప్రొటెక్టెడ్ దమ్ ఫ్రమ్ ఎనీ కోయర్సివ్ యాక్షన్ ఫ్రమ్ ది అస్సాం పోలీస్. అస్సాం పోలీస్ ఎటువంటి కోయర్సివ్ యాక్షన్ అంటే ఫోర్స్ఫుల్ యాక్షన్ అంటే జైల్లో పెట్టడం ఇట్లాంటివి చెయ్యకూడదు అన్నట్టు సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ కూడా కల్పించింది. అదే రోజు వీళ్ళు సమన్స్ ఇష్యూ చేసి పిలిపించడం అనేది జరిగింది. ఇట్ మేక్స్ దీస్ యాక్షన్స్ అగ్రేజియస్. సుప్రీంకోర్టు అలాంటి తీర్పు ఇచ్చినప్పుడు, అలాంటి నోటీస్ ఇచ్చినప్పుడు అదే సమయంలో పోలీసులు వీళ్ళు పిలిపించుకోవడం ఏదైతే ఉందో, ఓకే, మీరు పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలని పిలిపించుకోవడం ఏదైతే ఉందో ఇట్ ఈస్ అగ్రేజియస్ అంటే షాకింగ్, అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్ ఆర్ షాకింగ్. పాజిటివ్గా కాదు నెగిటివ్గా వాడతారు. The summons, apart from another one related to a case registered at the Morigaon police station, seemed to pertain to a report in the Wire on Operation Sindoor. Operation Sindoor గురించి The Wireలో రాసిన ఒక రిపోర్ట్కి సంబంధించిన వాటిగా కనిపిస్తోంది. సింధూర్ గురించి వాళ్ళు ఏదో ఆపరేషన్ The Wireలో రాశారు, సో దానికి సంబంధించినట్టుగా అనిపిస్తోంది అంటారు. ఏంటిది? ఈ సమన్స్, అలాగే మోరేగావ్ పోలీస్ స్టేషన్లో ఇంకోటి కూడా కేసు ఫైల్ అయింది. ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ గురించి ద వైర్ వాళ్ళు రాసిన ఒక ఆర్టికల్ బేస్ చేసుకొని అని చెప్పి మనకి చెప్పొచ్చు. ద వైర్ హ్యాస్ ఆల్సో పాయింటెడ్ టు other disturbing issues. The summons do not carry the FIR date or provide any details of the alleged offence or include a copy of the FIR, all of which are mandatory according to the BNSS sections associated with the summons. సో బేసిక్గా బిఎన్ఎస్ఎస్ ప్రకారం అంటే ప్రొసీజరల్ లా అది. సో ఈ ప్రొసీజరల్ లాలో ఏం చెప్తారంటే మనకి మీరు సమన్స్ ఇష్యూ చేసినప్పుడు FIR డేట్ ఉండాలి, FIR కాపీ ఉండాలి, అసలు డీటెయిల్స్ ఆఫ్ ద అఫెన్స్, వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనే డీటెయిల్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ ప్రకారం మ్యాండేటరీ. అన్ఫార్చునేట్లీ ఈ ప్రొసీజర్స్ ఏవి కూడా పోలీసులు ఫాలో అవ్వలేదు. ఇన్ ఎడిషన్ ఇది కాకుండా కీపింగ్ ద FIR సీక్రెట్ అండ్ నాట్ మెన్షనింగ్ ద రీజన్స్ ఫర్ ద సమన్స్ హింట్ ఎట్ పోలీస్ ఇంటిమిడేషన్. FIRస్ని సీక్రెట్గా ఉంచడం, అసలు ఎందుకు సమన్స్ ఇష్యూ చేశారనే రీజన్స్ కూడా మెన్షన్ చేయకపోవడం అనేది
ఎలా ఉందంటే ఇట్ హింట్ ఎట్ పోలీస్ ఇంటిమిడేషన్, అంటే పోలీసులు భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇంటిమిడేషన్ అంటే బెదిరించడం, భయపెట్టడం అని. Critics of the section 152 had rightly feared that it was a rebranded version of the colonial era sedition law whose cases the court had kept in abeyance in 2022. Critics of the section 152 section 152 యొక్క క్రిటిక్స్ హ్యాడ్ రైట్లీ ఫియర్డ్, వాళ్ళు దేనికి భయపడ్డారంట, దట్ ఇట్ వాజ్ ఎ రీబ్రాండెడ్ వెర్షన్ ఆఫ్ ద కొలోనియల్ ఎరా సెడిషన్ లా. కొలోనియల్ ఎరా సెడిషన్ లా యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ ఇదని వాళ్ళు భయపడ్డారు. అంటే అప్పట్లో ఏం చెప్పాను మీకు, ఐపీసీ ఉంది కదా, ఐపీసీ సెక్షన్, ఆ సెక్షన్ని మళ్ళీ రీబ్రాండ్ చేసి పేరు మార్చి తీసుకొచ్చారు అని చెప్పేసి వీళ్ళు ముందే భయపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ కొలోనియల్ ఎరా సెడిషన్ లా యొక్క కేసెస్ని సుప్రీంకోర్టు 2022 నుంచి కెప్ట్ దెమ్ ఇన్ అబేయన్స్ అంటే సస్పెన్షన్లో ఉంచింది. అంటే ఆ కేసుల్ని మీరు పర్సూ చేయొద్దు కేసులు, ఎందుకంటే దాన్ని సెడిషన్ లాని విపరీతంగా గవర్నమెంట్ అబ్యూస్ చేస్తుందన్న ఆరోపణలు ఎక్కువగా రావడం, దాన్ని రద్దు చేయాలన్న కేసులు రావడం వల్ల సుప్రీంకోర్టు 2022లోనే దాన్ని టెంపరరీ సస్పెన్షన్లో పెట్టింది ఆ కేసెస్ అన్నింటినీ కూడా. Section 152 has even more expansive and dangerous provisions, setting the bar much lower for prosecution than the previous sedition law. అయితే ఇంతకుముందు ఐపీసీ సెక్షన్లో ఉన్న సెడిషన్ లా కన్నా ఈ సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్ అనేది దీంట్లో ఇంకా మోర్ ఎక్స్పెన్సివ్ కాదమ్మా, ఎక్స్పాన్సివ్ అంటే కవరింగ్ వైడ్ ఏరియా అన్నట్టు, అంటే ఇంకా ఎక్కువ ప్రావిజన్స్ దీంట్లో ఉన్నాయి, ఇంకా డేంజరస్ ప్రావిజన్స్ దీంట్లో ఉన్నాయి. సెట్టింగ్ ద బార్ లోవర్ ఫర్ ప్రాసిక్యూషన్, సో ప్రాసిక్యూట్ చేయడం ఇప్పుడు ఇంతకు ముందు కన్నా తేలికైంది. ఎందుకు? ఇట్ ఈస్ సెట్టింగ్ ద బార్ మచ్ లోవర్. సో ఈ బార్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఇది, మీకు ఈ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఒక హై జంపర్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఈ హైట్లో నువ్వు ఒక ఇది పెట్టావు, సో వాడు దీన్ని జంప్ చేస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తావు, హైట్ కొంచెం పెంచుతావు, అప్పుడు ఇంకొంచెం కష్టం అవుతుంది, ఇంకా తర్వాత ఇంకొంచెం హైట్ పెంచుతాం, అప్పుడు ఇంకా జంప్ చేయడం కష్టం అవుతుంది. సో యాజ్ యూ కీప్ సెట్టింగ్ ద బార్ హయ్యర్, నువ్వు బార్ని పైకి పెట్టే కొద్దీ ఏమవుతుంది, వాడు ఆ జంప్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో జనరల్గా ఇది ఎలా వాడతారంటే, ఇఫ్ యూ సెట్ ద బార్ హయ్యర్ దెన్ ఇట్ బికమ్స్ మోర్ డిఫికల్ట్ టు అచీవ్ ద టాస్క్, ఆ టాస్క్ అచీవ్ చేయడం కష్టం అవుతుంది. ఇఫ్ యూ సెట్ ద బార్ లోవర్, బార్ తగ్గించారనుకో, ఇట్ బికమ్స్ ఈజియర్ టు డూ ద టాస్క్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక మనిషి పట్ల కేసు వేసి ప్రాసిక్యూట్ చేయడం ఇప్పుడు ఇంకా సులువైపోయింది, అంటే ఇంతకు ముందు కన్నా సులువైంది. అంటే అర్థం ఏంటి, ద బార్ వాజ్ లోవర్డ్ అంటే అర్థం ఏంటి, ఇట్ హెస్ బికమ్ ఈజియర్ టు ప్రాసిక్యూట్ పీపుల్ అండర్ ద న్యూ సెడిషన్ లా కంపేర్ టు ద ప్రీవియస్ లా. ప్రీవియస్ సెడిషన్ లా కన్నా కూడా దీంట్లో ఇంకా సులువైపోయింది, ఇంకా ఈజీ అయిపోయింది అనే పాయింట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. Terms such as knowingly could allow for prosecution even there was no malicious intent to cause harm, unlike section 124A's strict requirement to prove clear intent to incite disaffection. Section 124A ఏం చెప్తుందంటే, నీకు క్లియర్ ఇంటెంట్ ఉంటే, ఇంటెంట్ అంటే ఉద్దేశం ఉంటే, దీనికి టు ఇన్సైట్ అంటే రెచ్చగొట్టడం, డిసఫెక్షన్ అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం, ప్రభుత్వం పట్ల ద్వేషభావం రెచ్చగొట్టే ఇంటెంట్తో మీరు చేస్తున్నారు అంటే అప్పుడు దాన్ని మనం సెడిషన్ కింద కన్సిడర్ చేయొచ్చని సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ చెప్తుంది. ఇప్పుడు ఐపీసీ అనేది తీసేసారు, దాని ప్లేస్లో బిఎన్ఎస్ వచ్చింది. ఈ బిఎన్ఎస్లో సెక్షన్ 152 ఏం చెప్తుంది, క్లియర్ ఇంటెంట్ అనే పదం కూడా ఇక్కడ మెన్షన్ చేయకుండా నోయింగ్లీ అనేసారు అంతే. అంటే తెలిసే నువ్వు చేసేస్తే, అంటే నీకు ఇంటెన్షన్ ఉండడం వేరు, మామూలుగా తెలిసి చేయడం వేరు. క్లియర్ ఇంటెన్షన్ ఉందని ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నీకు తెలిసే జరిగిపోయింది, సో కాబట్టి నువ్వు తప్పు చేసినట్టే అన్నట్టుగా ఇంకా బార్ లోవర్ చేసి ఒక రకంగా ప్రాసిక్యూట్ చేయడం ఇంకా సులువయ్యేలాగా చేశారు. The vague language around sovereignty, unity, integrity of India provides dangerous latitude to law enforcement agencies. సో ఏం చెప్తారంటే, మీరు చేసిన పని వల్ల ఇండియా యొక్క సావరెయింటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ దెబ్బతింటే, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడేసినప్పుడు మనం ప్రాపర్ డెఫినేషన్ అనేది క్రియేట్ చేయకపోతే, సో ఇప్పుడు ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా దెబ్బతింటే అని రాసేస్తారు. అసలు ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని ఎలా డిఫైన్ చేస్తాం, ఏం చేస్తే ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా దెబ్బతిన్నట్టు, యూనిటీ దెబ్బతినడం అంటే అర్థం ఏంటి, ఇలాంటివి క్లియర్ కట్గా క్లారిటీతో మెన్షన్ చేయకపోతే అప్పుడు ఏమవుతుంది, వేగ్నెస్ అంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ. దానివల్ల ప్రతి చిన్నదాన్ని కూడా దీనివల్ల యూనిటీ దెబ్బతింది, దానివల్ల ఇంటిగ్రిటీ దెబ్బతింది అని చెప్పేసి లోపల తోసేయచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇట్ ప్రొవైడ్స్ డేంజరస్ లాటిట్యూడ్. ఇక్కడ లాటిట్యూడ్ అంటే మీరు జియోగ్రఫీలో
లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వింటారు, ఆ మీనింగ్ కాదమ్మా. ఇక్కడ లాటిట్యూడ్ అంటే స్కోప్ అన్నట్టు, డేంజరస్ స్కోప్ వాళ్ళకి లభిస్తుంది. ఎవరికి? లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి చాలా ఎక్కువ ఛాన్స్ దొరికేస్తుంది. దేనికి? వాళ్ళపైన కేసులు వేసి లోపల తోసేయడానికి అని అర్థం. ఈవెన్ లెజిటిమేట్ యాక్ట్ సచ్ యాజ్ క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంట్ పాలసీ కుడ్ బి కన్స్ట్రూడ్ యాజ్ ఎండేంజరింగ్ యూనిటీ. అదే చెప్పాను మీకు. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క పాలసీస్ని మనం క్రిటిసైజ్ చేస్తాం, డెమోక్రసీలో అది భాగం, ప్రజాస్వామ్యంలో అది క్వైట్ కామన్. అది లెజిటిమేట్, దట్ ఈస్ యాక్సెప్టబుల్, దట్ ఈస్ యాక్సెప్టెడ్, రీజనబుల్. అలాంటి వాటిని కూడా మీరు ఎండేంజరింగ్ యూనిటీని ఎండేంజర్ చేస్తున్నారని చెప్పి దాన్ని కన్స్ట్రూ చేయొచ్చు. కన్స్ట్రూ అంటే దాన్ని అలా పరిగణించవచ్చు. అలా పరిగణించేసి వాళ్ళపైన రాజద్రోహం కేసులు వేసేసే అవకాశాలు ఉంటాయి. వితౌట్ క్లియర్ డెఫినేషన్స్ ఆర్ సేఫ్ గార్డ్స్, సెక్షన్ 152 కెన్ టార్గెట్ ఇండివిజువల్స్ ఫర్ merely expressing opinions that authorities deem threatening. సో ఇప్పుడు సరైన సేఫ్ గార్డ్స్ అనేవి లేకపోతే, క్లియర్ డెఫినేషన్స్ అనేవి లేకపోతే సెక్షన్ 152 అనేది ఇండివిజువల్స్ని టార్గెట్ చేయొచ్చు. దేనికి? ఫర్ merely expressing opinions. అథారిటీ గవర్నమెంట్ పాలసీస్ పైన మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసినా తీసుకొచ్చి మనం జైల్లో పడేసే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడేది థ్రెటనింగ్గా ఉంటే, ఈయనేంటి ఇలా మాట్లాడేస్తున్నాడు, ఈయన ఇలా మాట్లాడడానికి మనం ఎలా చేస్తే ప్రతి ఒక్కడు మాట్లాడతాడు అని గవర్నమెంట్ ఏమైనా భావిస్తే సెక్షన్ 152 తీసుకొచ్చి వాడేసి మన జైల్లో తోసేయొచ్చు. దిస్ లాస్ ఇన్వొకేషన్ against journalists questioning the government narratives creates a chilling effect on press freedom. సో లాని ఇన్వోక్ చేయడం అంటే దాన్ని తీసుకురావడం. ఎగ్నెస్ట్ జర్నలిస్ట్, ఎవరిపైన? గవర్నమెంట్ నెరేటివ్స్ని క్వశ్చన్ చేస్తున్న జర్నలిస్ట్ పైన. నెరేటివ్స్ అంటే గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో, గవర్నమెంట్ ఏదైతే ఏ స్టోరీ అయితే బిల్డ్ చేస్తుందో దాన్ని క్వశ్చన్ చేస్తున్న జర్నలిస్ట్ పైన ఈ చట్టాన్ని వాడడం. ఇన్వోక్ చేయడం అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని తీసుకురావడం, యూజ్ చేయడం ఏదైతే ఉందో, ఇట్ క్రియేట్స్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే హారిఫిక్ ఎఫెక్ట్. ప్రెస్ ఫ్రీడమ్ పైన ఒక భయానకమైన ఎఫెక్ట్ అది క్రియేట్ చేస్తుంది. అంటే వాళ్ళకి భయం, ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే భయం వచ్చేలాగా ప్రెస్ని బెదిరిస్తున్నారు. రేపు పొద్దున ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ అది. చిల్ అంటే చల్లదనం అని కాదు, ఇక్కడ భయపెట్టే అనే మీనింగ్ వస్తుంది. The court's intervention in the Wires case to examine Section 152's constitutional validity while protecting journalists from coercive action acknowledges the potential for abuse. The court's intervention in the Wires case. Intervention అంటే అర్థం ఏంటమ్మా? ఇంటర్ఫియర్ అవ్వడం, ఇన్వాల్వ్ అవ్వడం. ఏ విషయంలో? ఇన్ ద వైర్స్ కేస్. ఈ వైర్ అనే వాళ్ళ కేసులో కోర్టు ఇంటర్ఫియర్ అవ్వడం లేదా ఇన్వాల్వ్ అవ్వడం ఏదైతే ఉందో దేనికి? టు ఎగ్జామిన్ సెక్షన్ 152 కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. అసలు ఈ సెక్షన్ 152 అనేది రాజ్యాంగపరంగా చెల్లుతుందా కాదా అనే విషయాన్ని వాలిడేట్ చేయడం కోసం కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి వచ్చింది. వైల్ ప్రొటెక్టింగ్ జర్నలిస్ట్ ఫ్రమ్ కోయర్సివ్ యాక్షన్. జర్నలిస్ట్ని కూడా ఈ టైంలో పోలీసులు ఎటువంటి కోయర్సివ్ యాక్షన్ చేయకూడదని చెప్పి కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇట్ ఎక్నాలజెస్ ద పొటెన్షియల్ ఫర్ అబ్యూస్. అంటే ఈ చట్టాన్ని అబ్యూజ్ చేసే అవకాశం. పొటెన్షియల్ ఫర్ అబ్యూజ్ అంటే అర్థం ఏంటి? దీన్ని మిస్యూజ్ చేసి, అబ్యూజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపైన దీన్ని తప్పుగా ఉపయోగించే అవకాశం ఉంది అని సుప్రీంకోర్టే దీన్ని అక్నాలెడ్జ్ చేసినట్టుగా మనం గమనించాలి. ఎందుకంటే కోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని క్వశ్చన్ చేస్తూ వచ్చిన పిటిషన్ని స్వీకరిస్తోంది కాబట్టి. హౌఎవర్ ది అస్సాం పోలీసెస్ డెఫైయంట్ రెస్పాన్స్. డెఫైయంట్ అంటే అర్థం ఏంటమ్మా? డెఫై అంటే రెఫ్యూజ్ టు ఒబే. అంటే సుప్రీంకోర్టు యొక్క వ్యూను కూడా మేము ఒబే చెయ్యము అన్నట్టుగా వాళ్ళు చూస్తున్న రెస్పాన్స్ ఏదైతే ఉందో, ఇట్ సజెస్ట్ దట్ వితౌట్ స్ట్రాంగర్ జుడిషియల్ ఓవర్సైట్ అండ్ క్లియరర్ గైడ్ లైన్ సెక్షన్ 152 విల్ కంటిన్యూ టు బి వెపనైజ్డ్ అగైన్స్ట్ డిసెంట్. ఇప్పుడు అస్సాం పోలీస్ యొక్క వ్యవహారాన్ని మనం గమనిస్తే ఇది మనకి ఏం తెలుస్తుందంటే, ప్రజెంట్ జుడిషియరీ చెప్పింది సరిపోదు, ఇంకా స్ట్రాంగ్ జుడిషియల్ ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ అనేది ఉండాలి, మరియు క్లియరర్ గైడ్ లైన్స్ అనేవి ఉండాలి. అవి లేకపోతే సెక్షన్ 152 విల్ కంటిన్యూ టు బి వెపనైజ్డ్ అగైన్స్ట్ డిసెంట్. డిసెంట్ అంటే ఏంటమ్మా? వ్యతిరేకత. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని మనం డిసెంట్ అంటాం. సో ఈ డిసెంట్కి వ్యతిరేకంగా నిరసన అంటాం చూడండి, నిరసన, వ్యతిరేకత, విభేదించడం. సో దానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళపైన దీన్ని ఒక వెపన్గా వాడే అవకాశం. వెపనైజ్ చేయడం అంటే ఒక ఆయుధంగా వాడే అవకాశం అనమాట. సో ఆయుధంగా వాడే అవకాశాలు అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి. ద ఆనస్ నౌ లైస్ ఆన్ ద కోర్ట్ టు రికగ్నైజ్ ద అన్కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద సెడిషన్ లాస్. ఆనస్ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. నౌ లైస్ ఆన్ ద కోర్ట్. ఇప్పుడు ఎవరిపైన బాధ్యత ఉంది? కోర్టు పైన బాధ్యత ఉంది. దేనికి? టు రికగ్నైజ్ ది అన్కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద సెడిషన్ లాస్. ఈ సెడిషన్ లాస్ యొక్క రాజ్యాంగ విరుద్ధ అన్కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద సెడిషన్ లాస్ని రికగ్నైజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇప్పుడు ఎవరిపైన ఉంది అంటే కోర్టు పైన ఉంది. ఓకే, ఇన్ దేర్ ఎర్లియర్ ఫామ్ ఆర్ రీబ్రాండెడ్ విచ్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ డెమోక్రాటిక్ సొసైటీ. ఓకేనా? అది ఎర్లియర్ ఫామ్ అంటే సెక్షన్ 124 మనకి ఏ ఆఫ్ ఐపీసీ కావచ్చు, లేదా సెక్షన్ 152 కావచ్చు. ఏ పేరుతో పిలిచినా సరే
అవి అన్కాన్స్టిట్యూషనల్ అని కోర్టు రికగ్నైజ్ చేయాల్సిన సమయం వచ్చింది. చాలా దేశాలు ఆల్రెడీ వీటిని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయడం అనేది కూడా జరిగింది. చాలా దేశాల్లో సెడిషన్ లాస్ని రద్దు చేయడం అనేది కూడా జరిగింది. సో ఇండియా కూడా ఆ పాత్రలో వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని చెప్పి దీని అర్థం. అలాగే ఆర్టికల్లో మనం రీడింగ్ కాంప్రహెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే టోన్ ఆఫ్ ద ఆథర్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఈజ్ ఇట్ అనలిటికల్ అండ్ కాషియస్? ఈజ్ ఇట్ ఆప్టమిస్టిక్ అండ్ సెలబ్రేటరీ? ఈజ్ ఇట్ క్రిటికల్ అండ్ కాషనరీ? ఈజ్ ఇట్ న్యూట్రల్ అండ్ డిటాచ్డ్? ఏం చెప్తారమ్మా ఆన్సర్? ఈజ్ ఇట్ అనలిటికల్ అండ్ కాషియస్? ఇట్ ఈస్ క్రిటికల్. బేసికల్లీ గవర్నమెంట్ యొక్క వెర్షన్ని కంప్లీట్గా తిడుతోంది, క్రిటిసైజ్ చేస్తుంది, కాషన్ చెప్తోంది. ఈ మొదటి దానికి మూడో దానికి డిఫరెన్స్ ఏంటి? ఇది కొంచెం న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, కానీ ఇది క్రిటికల్ అనే పాయింట్ స్ట్రెస్ చేసింది. ఇది పాజిటివ్గా ఉంది, ఇది న్యూట్రల్గా ఉంది, ఇది నెగిటివ్గా ఉంది, ఇది కూడా న్యూట్రల్గా ఉంది. న్యూట్రల్ అండ్ డిటాచ్డ్ అన్నారు. డిటాచ్డ్ అంటే సంబంధం లేకుండా ఇండిఫరెంట్గా అన్నట్టు. ఇది కూడా కాదు. వాట్ ఈజ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ యొక్క సెంట్రల్ థీమ్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? సెంట్రల్ థీమ్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఏ పాయింట్ పైన అయితే పదే పదే స్ట్రెస్ చేస్తున్నారో అది మన సెంట్రల్ థీమ్. సుప్రీంకోర్టు ఈజ్ లీనియంట్ టువర్డ్స్ జర్నలిస్ట్ పట్ల లీనియంట్గా ఉంది అని చెప్పడం సెంట్రల్ థీమా? లీనియంట్ అంటే స్ట్రిక్ట్గా లేదు అన్నట్టు, అది కాదు. అస్సాం పోలీస్ మిస్హ్యాండిల్డ్ ఏ కేస్ అగెన్స్ట్ ద వైర్ పైన ఒక కేసు మిస్హ్యాండిల్ చేశారని చెప్పడం మెయిన్ ఉద్దేశమా? సెక్షన్ 152 ఆఫ్ ద BNS ఈజ్ మోర్ డ్రకోనియన్ దాన్ కొలోనియల్ సెడిషన్ లా అండ్ థ్రెటన్స్ డెమోక్రాటిక్ ఫ్రీడమ్స్. BNS యొక్క సెక్షన్ 152 ఇంతకు ముందున్న సెడిషన్ లా కన్నా స్ట్రాంగ్గా డేంజరస్గా ఉంది అని చెప్పడం మెయిన్ ఉద్దేశమా? ప్రెస్ ఫ్రీడమ్ అనేది అబ్సల్యూట్, దానిపైన రెస్ట్రిక్షన్స్ ఉండకూడదని చెప్పడం మెయిన్ ఉద్దేశమా? ఇది తప్పు. నథింగ్ ఈజ్ అబ్సల్యూట్. ప్రెస్ ఫ్రీడమ్ అనేది అబ్సల్యూట్, రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు అనేం లేదు. అంటే ప్రెస్ ఏం చెప్పినా సరే ఊగొట్టాలి అనే కాన్సెప్ట్ అయితే లేదు. సో డి తప్పు. మరి B అండ్ Cలో ఏది? మీరు అనొచ్చు సార్ B కరెక్టే కదా, B మిస్హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. మరి C కూడా కరెక్టే కదా, ఎస్ ఇది కూడా కరెక్టే. మరి రెండింటిలో ఏది నేను సెంట్రల్ థీమ్గా తీసుకోవాలి? ఇక్కడ పాయింట్ ఏది కరెక్ట్ అని కాదు, ఏది మెయిన్ థీమ్ అని. అంటే ప్యాసేజ్ ప్రకారం ఏది కరెక్ట్ అని పాయింట్ కాదమ్మా. ప్యాసేజ్ ప్రకారం రెండు కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఏది మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్, సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. అస్సాం పోలీస్ యొక్క కేసు గురించి మాత్రం మాట్లాడడం ఉద్దేశం కాదు కదా. ఓవరాల్గా సెక్షన్ 152 ఆఫ్ ద BNS గురించి మాట్లాడడం ఆర్టికల్ యొక్క ఉద్దేశం. దీనికోసం దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, కానీ ఓన్లీ ఒక్క కేసు గురించి మాట్లాడడం ఆర్టికల్ ఉద్దేశం కాదు. కాబట్టి బెస్ట్ ఆన్సర్ ఈజ్ C. సో మనకి బెస్ట్ ఆన్సర్ వచ్చేసి C అవుతుంది. సో మీరు చదివేటప్పుడే రెండు కరెక్ట్ లాగా అనిపించినప్పుడు యూ షుడ్ లుక్ ఫర్ ఎ బ్రాడర్ థీమ్. బ్రాడర్ థీమ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ narrower theme. అర్థమైందా? యూ షుడ్ ఆల్వేస్ లుక్ ఫర్ ఎ బ్రాడర్ థీమ్ వెన్ బోత్ ఆర్ ఈక్వల్. రెండు కరెక్టే కదా సార్, చాలామంది రెండు ఒకేలాంటివి కనిపించినప్పుడు స్టక్ అయిపోతారు. అక్కడ స్టక్ అవ్వకుండా ఏది బ్రాడర్ థీమో అటువైపు వెళ్ళాలి. ఇన్ఫరెన్స్కి వచ్చేసరికి సెడిషన్ లాస్ ఆర్ ఎసెన్షియల్. సెడిషన్ లా గురించి నెగిటివ్గా మాట్లాడేటప్పుడు ఎసెన్షియల్ అనే ఇన్ఫరెన్స్ ఎలా తీసుకుంటాం? వేగ్ అండ్ బ్రాడ్ లీగల్ ప్రావిజన్స్ ఆర్ ప్రోన్ టు మిస్యూజ్. ఎస్, ఎప్పుడైతే లీగల్ ప్రావిజన్స్ వేగ్గా అంటే క్లియర్గా లేకుండా, బ్రాడ్గా అంటే క్లియర్ డెఫినేషన్ లేకుండా, ఇప్పుడు చూడండి ఎప్పుడు మీ మీద కేసు వేయచ్చు అంటే మీరు ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ని మనకి డ్యామేజ్ చేసినప్పుడు. ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది చాలా బ్రాడ్ టర్మ్, దాన్ని మీరు ఇంకా క్లియర్గా డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయకుండా బ్రాడర్ టర్మ్లో రాశారనుకోండి, ఇంకా అప్పుడు ఏమవుతుంది, ప్రతి చిన్నదానికి కూడా మీరు యూనిటీ దెబ్బతీశారు, ఇంటిగ్రిటీ దెబ్బతీశారు, జైల్లో తోసేసే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి వేగ్గా బ్రాడ్గా లీగల్ ప్రావిజన్స్ ఉంటే వాటిని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరిపైన? డిసెంటర్ అంటే ఏంటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు. ఎస్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కోర్ట్స్ జనరల్లీ ఎంకరేజ్ గవర్నమెంట్స్ టు రెస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అవునా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రెస్ట్రిక్ట్ చేయడానికి కోర్టులు ఎంకరేజ్ చేస్తాయా? నో. ఆల్ FIRs ఫైల్డ్ అండర్ సెక్షన్ 152 ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. కోర్టు ఇంకా డిక్లేర్ చేయలేదు. సో ఆన్సర్ ఈజ్ B. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్లయింగ్ అజంప్షన్స్ డస్ ద ఆథర్ మేక్? ఆథర్ ఎటువంటి అజంప్షన్స్ తీసుకున్నారు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ నాన్ నెగోషియబుల్ ఎలిమెంట్ ఆఫ్ డెమోక్రసీ. ద పోలీస్ ఆల్వేస్ యాక్ట్ ఇన్ డిఫయన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఆల్వేస్ అన్నాడు. ఎప్పుడు కూడా ఇలాంటివి 90% తప్పు అవుతాయి. ప్రతిసారి కూడా సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తారా? నో. జర్నలిస్ట్ షుడ్ నెవర్ బి, అగైన్ మళ్ళీ నెవర్ బి, అసలు ఎప్పుడు కూడా జర్నలిస్ట్ని క్వశ్చన్ చేయకూడదని ఆర్టికల్ చెప్పిందా? నో. సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ఇర్రెలవెంట్ కాన్సెప్ట్స్. అబ్సల్యూట్ బ్లండర్.
సో బెస్ట్ ఆన్సర్ ఇస్ బి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది నాన్ నెగోషియబుల్. డెమోక్రసీలో ప్రజలకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకపోతే ఇంక ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుంది? ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు అల్టిమేట్ రూల్. ప్రజలకు అల్టిమేట్ రూల్ అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వచ్చినప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తారు ప్రజలు. ఆ అవకాశమే ప్రజలకు కల్పించకపోతే అది డెమోక్రసీ ఎలా అవుతుందమ్మా? సో ఆన్సర్ ఈజ్ ఏ. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో దీని మీద ఎటువంటి క్వశ్చన్ అడగొచ్చు. విత్ రిఫరెన్స్ టు సెడిషన్ లాస్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద సుప్రీం కోర్ట్ ఇన్ కేదార్నాథ్ సింగ్ అండ్ స్టేట్ ఆఫ్ బీహార్ upheld the constitutionality of the sedition but limited its application to acts involving incitement to violence or intention to create public disorder. వెరీ ఇంట్రెస్టింగ్. 1962 కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు సెడిషన్ లా యొక్క కాన్స్టిట్యూషనాలిటీ అప్హెల్డ్ అంటే డిఫెండ్ చేసింది. అది కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. కాకపోతే దాన్ని మీరు ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ అంటే హింసని ప్రేరేపించడం లేదా పబ్లిక్ డిజార్డర్ క్రియేట్ చేసే ఇంటెన్షన్ ఉంటేనే వాడండి అని చెప్పారు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సెక్షన్ 152 ఆఫ్ ద బిఎన్ఎస్ రిక్వైర్స్ క్లియర్ ప్రూఫ్ ఆఫ్ ఇంటెంట్. ఎస్, లేదు, క్లియర్ ప్రూఫ్ ఆఫ్ ఇంటెంట్ అడగట్లేదు. సెక్షన్ 124A మనకి క్లియర్ ప్రూఫ్ ఆఫ్ ఇంటెంట్ కావాలి. కానీ ఇప్పుడు నోయింగ్లీ అనే పదం పెట్టేశారు. అంటే ప్రూఫ్ ఆఫ్ ఇంటెంట్ లేకపోయినా సరే దీన్ని వాడేయచ్చు. సో ఇది తప్పు. ఇదే మేజర్ ప్రాబ్లం. Article 19 Clause 2 of the Constitution permits reasonable restrictions on freedom of speech and expression in the interest of sovereignty, integrity and security. This is correct. Article 19(1)A అనేది మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కల్పిస్తే దాని యొక్క రెస్ట్రిక్షన్స్ మనకి Article 19 Clause 2లో ఉన్నాయి. సో 1 and 3 ఆర్ కరెక్ట్. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం మనం అందిస్తున్నాము. ఇట్ హ్యాపెన్స్ డైలీ. అలాగే యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకి వీక్లీ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏ వీక్లీ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ ఏ డైలీ ప్రోగ్రామ్. యూ కెన్ చూస్ విచ్ ఎవర్ ప్రోగ్రామ్ సూట్స్ యూ. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ. టాప్ 5 వొకాబులరీ ఈ ఆర్టికల్ నుంచి మనం నిన్నటి నుంచి మళ్ళీ రెజ్యూమ్ చేసాము. ఒకసారి చూసేయండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఎగ్రీజియస్. ఎగ్రీజియస్ అంటే ఏం చెప్పాను మీకు? అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్, షాకింగ్. ఓకే, అపాలింగ్, అట్రాషియస్, అవుట్రేజియస్, ఫ్లాగ్రెంట్. ఫ్లాగ్రెంట్ అంటే ఓపెన్గా బ్యాడ్, అవుట్రేజియస్ అన్న అట్రాషియస్, అట్రాసిటీస్ అంటే అకృత్యం అట్లా ఆ యాంగిల్లో తీసుకోవచ్చు. అపాలింగ్ అన్న షాకింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఆపోజిట్ పాజిటివ్ వర్డ్స్ లాడబుల్ ప్రశంసించదగ్గ, కమెండబుల్ ప్రశంసించదగ్గ, అడ్మైరబుల్ బాగా ఇష్టపడేలాగా, ఎక్సలెంట్ అంటే అద్భుతం అన్నట్టు. ఫ్రివలస్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ హ్యావింగ్ ఎనీ సీరియస్ పర్పస్ ఆర్ వాల్యూ. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఫ్రివలస్, ఇదొక ఫ్రివలస్ కేసురా, ఇదొక ఫ్రివలస్ ఇష్యూరా అంటే అంత సీరియస్ కాదు, అంత వాల్యూ లేదు, అంత ఇంపార్టెంట్ కాదు అనే మీనింగ్ వస్తుంది. సిమిలర్ వర్డ్స్ ట్రివియల్, పెటీ, సూపర్ఫిషియల్, పాయింట్లెస్, ఇట్స్ ఎ ట్రివియల్ ఇష్యూ అంటాం కదా అలాగా. యాంటనిమ్స్ సీరియస్, ఇంపార్టెంట్, వెయిటీ అంటే వెయిట్ అంటే మంచి వెయిట్ ఉన్న ఇష్యూ, మీనింగ్ఫుల్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. అలాగే లాటిట్యూడ్ మీకు చెప్పాను ఆర్టికల్ చెప్పేటప్పుడే, ఇది జాగ్రఫీ మీనింగ్ కాదమ్మా. లాటిట్యూడ్ అనేది ఇక్కడ ఫ్రీడమ్ టు యాక్ట్ యాజ్ వన్ విషెస్. స్కోప్ మీకు చెప్పాను, స్కోప్ అని చెప్పాను ఆర్టికల్ చెప్పేటప్పుడు. అంటే మనకి నచ్చినట్టుగా ప్రవర్తించే అవకాశం, మనకి నచ్చినట్టుగా ప్రవర్తించగలిగే స్వేచ్ఛని అక్కడ లాటిట్యూడ్ అనే పదంతో పిలిచారు. సో సినోనిమ్స్ ఫ్రీడమ్, లీవే, డిస్క్రిషన్, స్కోప్ ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటోనిమ్స్ రెస్ట్రిక్షన్, లిమిటేషన్, కన్స్ట్రెయింట్ అండ్ రిజిడిటీ. రెస్ట్రిక్షన్, లిమిటేషన్, కన్స్ట్రెయింట్, రిజిడిటీ ఇవన్నీ కూడా మనకి యాంటోనిమ్స్గా మనం తీసుకోవచ్చు. ఓకే, రెస్ట్రిక్షన్, లిమిటేషన్, కన్స్ట్రెయింట్ అండ్ రిజిడిటీ. కన్స్ట్రెయింట్ అంటే ఒక అడ్డంకులు అన్నట్టు, రిజిడిటీ అంటే స్ట్రిక్ట్, రిజిడ్ అన్నట్టు. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? డిస్కరేజ్మెంట్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్సైజ్ ఆఫ్ రైట్స్ అంటే మనల్ని భయపెట్టేలాగా. సింపుల్గా చెప్పాలంటే చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే అమ్మో ఇప్పుడు ఈ పని చేస్తే మనల్ని రేపొద్దున తిడతాడేమో, కొడతాడేమో, జైల్లో పెడతాడేమో అన్న భయాన్ని సృష్టించే ఒక ఎఫెక్ట్. ఆ భయం మనకి ఏం చేస్తుంది? మనల్ని ఆ పని చేయకుండా ఆపుతుంది. అందుకే డిస్కరేజ్మెంట్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్స్. మనకున్న రైట్స్ని కూడా మనం ఎక్సర్సైజ్ చేయకుండా అది మనల్ని డిస్కరేజ్ చేసినట్టు, మనల్ని ఆపేసినట్టు. ఎందుకని? మనకి పనిష్మెంట్, జైల్లో పెట్టేస్తారని, లీగల్ యాక్షన్ తీసుకుంటారనే భయం మనలో క్రియేట్ చేయడం దాని యొక్క ఆబ్జెక్టివ్. సో సినోనిమ్స్ డిటరెంట్. డిటరెంట్ అంటే ఏంటి? మళ్ళీ డిస్కరేజింగ్. ఎంకరేజ్కి ఆపోజిట్ డిటర్ అనమాట. సప్రెసివ్ అంటే తొక్కేసేలాగా. ఇన్హిబిటర్ అంటే ఇన్హిబిట్ చేయడం అన్నా కూడా తొక్కేయడం, నొక్కేయడం అనే మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్స్ ఎంకరేజ్మెంట్, స్టిమ్యులేషన్, ఎంపవర్మెంట్ ఇవన్నీ యాంటోనిమ్స్గా తీసుకోవచ్చు. ఇంటిమిడేషన్ అంటే బెదిరించడం, భయపెట్టడం. ద యాక్ట్ ఆఫ్ ఫ్రైటనింగ్ ఆర్ థ్రెటనింగ్ సమ్వన్ ఇంటూ సబ్మిషన్. లొంగిపోయేలాగా వాళ్ళని భయపెట్టి బెదిరించి మన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడం. సినోనిమ్స్ థ్రెట్, కోయర్షన్, బుల్లింగ్, హరాస్మెంట్ ఇవన్నీ కూడా సినోనిమ్స్గా తీసుకుంటాం. యాంటోనిమ్స్ రీఅష్యూరెన్స్, ఎంకరేజ్మెంట్, సపోర్ట్, కంఫర్ట్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? రీఅష్యూరెన్స్, ఎంకరేజ్మెంట్, సపోర్ట్, కంఫర్ట్. ఇవి యాంటోనిమ్స్. సో ఇది మనకి ఇంటిమిడేషన్ యొక్క కథ. రీఅష్యూరెన్స్ అంటే ధైర్యం ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం, కంఫర్ట్ చేయడం ఇవన్నీ కూడా పాజిటివ్ వర్డ్స్ అనమాట. ఇవి టాప్ 5 వొకాబులరీ ఫ్రమ్ టుడేస్ ఎడిటోరియల్.
సో ఆస్పిరెంట్స్, బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం ఎల్టీఎక్స్ క్లాసెస్లో స్పెషల్ ఫోకస్ అనేది అందిస్తున్నాం. మీకు ఒక కంప్లీట్గా ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్లో, డిజిటల్ క్లాస్ రూమ్స్తో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్, టెస్ట్లు, ఎక్స్ప్లెనేషన్స్, డైలీ ఆర్సీ, వొకాబులరీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కేవలం ఆన్లైన్లో అయితే 10,000, ఆఫ్లైన్లో అయితే మీకు 15,000కి, యాజ్ ఆఫ్ నౌ 15,000కి ఇస్తున్నాం. మామూలుగా 20,000 ఆఫ్లైన్ ఫీ ఈజ్ 20,000, బట్ రైట్ నౌ ఆఫ్లైన్ ఈజ్ ఆఫర్డ్ ఎట్ 15,000 ప్లస్ ఆన్లైన్ ఫ్రీ. ఆన్లైన్ మళ్ళీ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆఫ్లైన్ జాయిన్ అయితే మీకు ఆన్లైన్ అనేది ఫ్రీగా వస్తుంది కేవలం 15,000కి. వైజాగ్ లోకలైట్స్ దీన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్పండి. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.